తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. ఆరోగ్యవాణి హెల్త్ ఛానల్ అందిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ చెప్పే విలువైన విషయాలను వారి మాటల్లో విందాం. నిద్ర సగం రోగాలను పోగొడితే ఆకలి అన్ని రోగాల్ని పోగొడుతుందని తెలుగులో ఒక సామెత ఉంది. ఆకలి ఎంత ముఖ్యం. ఇలాంటి ఈ ఆకలి మీకు తగ్గిందనుకోండి, దాన్ని చిన్న విషయం కింద తీసుకోకూడదు, కారణాన్ని శోధించాలి. మీ ఆకలి తగ్గటానికి ముఖ్యమైన 7 కారణాలున్నాయి. వీటిని ముందు అనలైజ్ చేసుకుందాం. మొదటి పాయింట్, మీకు జ్వరంగా ఉందా? ఉంటే మీ ఆకలి తగ్గటానికి కారణం శారీరక ఉష్ణోగ్రత పెరగటం అని అర్థం. రెండో పాయింట్, ఆకలి తగ్గటంతో పాటుగా ఛాతిలో మంట, కడుపులో అసౌకర్యం, విరేచనాలు, వాంతులు ఇలాంటి లక్షణాలున్నాయా? అప్పుడు మీ ఆకలి తగ్గటానికి జీర్ణాశయ సమస్యలు కారణం అని మీరు అనుకోవాలి. మూడో పాయింట్, ఏదన్నా అలోపతి డ్రగ్స్ వాడుతున్నారా? వాడుతుంటే మీ లాస్ ఆఫ్ ఎపిటైట్ కి మందుల తాలూకు దుష్ఫలితాలు కారణం అని మీరు అనుకోవాలి. ఇక నాలుగో పాయింట్, ఏ కారణంతోనైనా ఆందోళనకి గాని ఉద్రిక్తతకు గాని మీరు లోనయ్యారా? అప్పుడు మీ లాస్ ఆఫ్ ఎపిటైట్ కి మానసిక ఆందోళన కారణం అని మీరు అనుకోవాలి. ఇక ఐదోది, ఆకలి తగ్గటంతో పాటుగా నీరసంగా నిస్సత్తుగా అనిపిస్తూ ఉంటుందా? అప్పుడు మీ ఈ ఆకలి తగ్గటానికి కారణం కామెర్లని అంటే జాండిస్ లేదా హెపటైటిస్ అని భావం. ఇక ఆరో పాయింట్, మీ బరువు ఉన్నట్టుండి తగ్గిందా? అప్పుడు మీ లాస్ ఆఫ్ ఎపిటైట్ కి ప్రమాదకరమైన వ్యాధులు కారణమని అనుకోవాలి. ఇక ఏడో పాయింట్, ఛాతిలో నొప్పి వస్తూ ఉంటుందా? అప్పుడు ఈ ఆకలి తగ్గటానికి కారణం ఛాతి సంబంధ వ్యాధులు అని మీరు భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పాయింట్స్ని కొంచెం డీటెయిల్డ్గా అనలైజ్ చేసుకుందాం. చెప్పుకున్నాం కదా, నిద్ర సగం రోగాలను పోగొడితే ఆకలి అన్ని రోగాలను పోగొడుతుందని. ఇది అక్షరాల నిజం. ఆకలి తగ్గటం వల్ల కొన్ని రకాలైన వ్యాధులు వస్తాయి, కొన్ని రకాలైన వ్యాధుల వల్ల ఆకలి తగ్గుతుంది. అందుకే భైషజ్య రత్నావళి అనే ఆయుర్వేద గ్రంథం ఏం చెప్తుందంటే, 100 దోషాలు ప్రకోపించినప్పటికీ, 100 వ్యాధులు వచ్చినప్పటికీ ఆకలిని కనుక పరిరక్షించగలిగితే ఆ రోగి జీవితం కాపాడబడుతుంది అంటుంది. జలుబు నుంచి ఎయిడ్స్ దాకా చిన్న కారణం నుంచి పెద్ద కారణం వరకు ఆకలిని తగ్గించేస్తాయి. మీకు ఇలాగా ఆకలి తగ్గినట్లయితే దాని వెనక ఉండేటటువంటి ఆ రుగ్మతని లేదా వ్యాధిని తెలుసుకొని సరిచేసుకోవటం అనేది ఎంతో అవసరం. కాబట్టి ఈ 7 పాయింట్ని మరింత డీటెయిల్డ్గా అనలైజ్ చేసుకుందాం. మొదటి పాయింట్, శరీర ఉష్ణోగ్రత పెరగటం. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆకలి తగ్గుతుంది. ఉష్ణోగ్రత పెరగటానికి కారణాలు చాలా ఉంటాయి. ఇన్ఫెక్షన్, రుమాటిజం, దెబ్బలు తగలటం, గాయాలవటం, థైరాయిడ్ గ్రంథి పనితీరులో అసాధారణత చోటు చేసుకోవటం, వడదెబ్బ, మితిమీరిన వ్యాయామం, బహిష్టి క్రమంలో భాగంగా అండం విడుదలయ్యేటప్పుడు, ఇలా ఎప్పుడైనా ఏ కారణంతోనైనా ఉష్ణోగ్రత పెరగవచ్చు. మన మెదడులో హైపోథెలామస్ అనేది శరీరపు ఉష్ణోగ్రతని నియంత్రిస్తూ ఉంటుంది. రకరకాల కారణాల వల్ల దీంట్లో ఉండేటటువంటి ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచే వ్యవస్థ తాలూకు గరిష్ట స్థాయి పెరుగుతుంది. దీంతో శరీరం వేడెక్కిపోతుంది. మామూలుగా ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, జ్వరం వలన ఆహారాన్ని దహింపజేయాల్సినటువంటి జఠరాగ్ని జీర్ణావయవాల నుంచి బయటకు మళ్లించబడుతుంది. దీంతో ఆకలి మందగిస్తుంది అంటుంది. జ్వరం వచ్చినప్పుడు ఆకలి తగ్గటం మనలో చాలా మందికి అనుభవం అయ్యే ఉంటుంది. అందుకే బలవంతంగా జ్వరంలో ఏదైనా పెట్టినా శరీరం దాన్ని తిరస్కరిస్తుంది, వాంతులు ఇలాంటివి అవుతాయి. అందుకే మన వాళ్ళు పథ్యం పెడతారు. ఏదేమైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానికి కారణాన్ని కనుక్కొని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇస్తే జ్వరం తగ్గడంతో పాటు ఆకలి కూడా పెరుగుతుంది. ఇక్కడ ఆయుర్వేదం ఒక సూచన చేస్తుంది. నవీన జ్వరాల్లో అంటే అప్పుడే వచ్చినటువంటి జ్వరాల్లో వేడి నీళ్ళని తాగమని ఆయుర్వేదం సలహా ఇస్తుంది. ఇలా చేయటం వల్ల ఇన్ఫెక్షన్లు అదుపులో ఉంటాయి. అదే కాదు, ఆకలి కూడా పెరుగుతుంది. అలాగే షడంగ పానీయం అనేటటువంటి ఒక మూలికల మిశ్రమం దొరుకుతుంది. దీన్ని కషాయ రూపంలో తీసుకుంటే ఇది జ్వరాన్ని తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది. ఇలాగ దీనికి అన్ని ఉపయోగాలే. ఇక రెండో పాయింట్, ఆకలి తగ్గటానికి ముఖ్యమైన కారణం జీర్ణాశయ సమస్యలు. సహజమైన జీర్ణక్రియని దెబ్బతీసే ప్రతి కారణం కూడా ఆకలిని తగ్గించేస్తుంది. అన్ననాళిక లోపల పొతపూయటం అంటే ఇసోఫాగైటిస్, అలాగే స్టమక్ అంటే ఆమాశయం లోపల పొరలు పుండవటం అంటే గ్యాస్ట్రైటిస్ లేదా గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఇలాంటివన్నీ ఆకలి మీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మలబద్ధకం, పెద్ద పేగు లోపల పుండ్లవటం అంటే అల్సరేటివ్ కోలైటిస్, ఇలాంటి అనేక సమస్యలు ఆకలిని తగ్గించేస్తాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధులు అనేకం ఈ ఆకలి తగ్గడానికి కారణం అవుతాయి. కాబట్టి ఇలా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఈ కారణాలను సరిదిద్దితే ఆకలి తిరిగి పెరుగుతుంది. దీనికి సంబంధించి అద్భుతమైన గృహ వైద్యాలు ఉన్నాయి. మొదటిది, కరక్కాయ పెచ్చుల్ని, పటిక బెల్లాన్ని సమాన భాగాలుగా తీసుకొని పొడి చేసి అర చెంచాడు మోతాదుగా ఆహారానికి ముందు తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. రెండో ఇంటి వైద్యం, శొంఠి, ధనియాలు
ఈ రెండింటిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి అరకప్పు మోతాదుగా ఆహారానికి ముందు 2 పూట్ల తీసుకుంటే కూడా ఆకలి పెరుగుతుంది. 3వ ఇంటి వైద్యం కరక్కాయలు, పిప్పళ్ళు, సవర్చల లవణం సమాన భాగాలు తీసుకొని పొడి చేసి పావు చెంచాడు మోతాదుగా వేడి నీళ్ళతో కానీ పెరుగు మీద తేటతో కానీ తీసుకోవచ్చు. దీంతో కూడా ఆకలి పెరుగుతుంది. 4వ ఇంటి వైద్యం మంచి గంధాన్ని సానరాయి మీద అరగదీసి కషాయం కాచి తీసుకుంటే హీటు తగ్గుతుంది, ఆకలి పెరుగుతుంది. 5వ వైద్యం ఉసిరి పండ్ల పెచ్చుల పొడిని అర చెంచాడు మోతాదుగా పాలతో కలిపి తీసుకున్నా కానీ ఆకలి పెరుగుతుంది. ఈ ఆకలిని పెంచడానికి చక్కటి ఔషధాలు ఉన్నాయి. ఉదాహరణకు చిత్రకాది బట్టి, భాస్కర లవణం, హింగ్వాష్టక చూర్ణం వీటిని కడుపులో మంటకి వాడచ్చు. అలాగే శంఖభస్మం, సోసేకర రసు, అవిపత్క చూర్ణం, ధాత్రి లోహం ఇలాంటి వాటిని కూడా వాడుకోవచ్చు. దీంతో ఆకలి పెరుగుతుంది. ఇక ఆకలి తగ్గటానికి మరొక ముఖ్యమైన కారణం 3వ పాయింట్ మందుల దుష్ఫలితాలు. కొన్ని రకాల మందులకి ఆకలిని తగ్గించే గుణం సైడ్ ఎఫెక్ట్స్ గా ఉంటుంది. ముఖ్యంగా నొప్పి నివారణలు, జలుబులను తగ్గించడానికి వాడేటటువంటి చాలా రకాలైన మందులకి ఈ లక్షణం ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ మందులన్నీ కూడా చాలా మంది ఎవరికి వాళ్ళు యథేచ్ఛగా మెడికల్ షాప్ నుంచి కొనేసుకొని వాడేసుకుంటూ ఉంటారు. ఇది చాలా చాలా ప్రమాదకరం. ఆకలి మందగించడంతో పాటుగా దద్దులు రావటం, తలనొప్పి, కడుపులో మంట ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తూ ఉంటే అవి మీరు వాడుతున్న మందు బిళ్ళల తాలూకు సైడ్ ఎఫెక్ట్స్గా మీరు గ్రహించాలి. ఒకవేళ మీరు వాడే మందుల వలన ఆకలి తగ్గింది అని మీకు అనిపిస్తే మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి డాక్టర్కి, ఆ డాక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి. మోతాదు మార్చాల్సిన అవసరం ఉండొచ్చు, లేదా మరి ఏదన్నా ఒక ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేయొచ్చు. ఇక మరొక ముఖ్యమైన పాయింట్ 4వ పాయింట్ ఆకలి తగ్గటానికి మానసిక ఆందోళన ఒక కారణం. మామూలుగా ఆనందంతో కడుపు నిండిపోవటం అనే భావన ఎలా వ్యాప్తిలోకి వచ్చిందో తెలియదు, కానీ ఈ ఆనందం వల్ల ఆకలి నిజానికి ఎక్కువ అవుతుంది, అంతేగాని తగ్గదు. అసలు ఆకలి తగ్గటానికి ప్రధాన కారణం మానసిక అలజడే. కొంతమంది వాళ్ళు లావుగా ఉన్నామని భావించుకొని బాగా బాధపడిపోతూ ఉంటారు. అంటే విరేచనాలకి మందులు తీసుకుంటారు, బలవంతంగా వాంతిం చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఏది తోస్తే అది చేస్తారు, వేరే వాళ్ళు ఏం చెబితే అది చేస్తారు. ఈ రకమైనటువంటి బిహేవియర్ సాధారణంగా మహిళల్లో, అది కూడా యంగ్ ఏజ్కి వచ్చినటువంటి యుక్త వయస్కులలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. వైద్య పరిభాషలో దీన్ని అనరెక్సియా నెర్వోజా అంటారు. దీంట్లో ప్రధానమైన లక్షణం ఆకలి లేకపోవటమే. మానసిక కారణాల వల్ల ఆకలి తగ్గింది అని మీకు అనిపిస్తే అప్పుడు ఈ ఆయుర్వేదంలో ప్రత్యేకమైన ఔషధాలు ఉంటాయి. వీటితో పాటుగా అద్రవ్యభూత చికిత్సలు కూడా చేయాల్సి ఉంటుంది. అద్రవ్యభూత చికిత్సలు అంటే ఏంటంటే మందులు లేకుండా, మందులు ఇవ్వకుండా చేసే ట్రీట్మెంట్స్. ఉదాహరణకు సత్వావజయ చికిత్సలు, ఇవి ఈ కోవకే చెందుతాయి. సత్వం అంటే మనస్సు, అంటే మనసును జయించే ట్రీట్మెంట్స్. ఇక దీనికి కొన్ని ఔషధాలు కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం. ఉదాహరణకు నారసింహ ఘృతం, బ్రాహ్మీ ఘృతం, గోరోచనాది గుటిక, కళ్యాణక ఘృతం, క్షీరబల తైలం, అశ్వగంధారిష్టం, సర్పగంధాచూర్ణం, స్వర్ణ ముక్తాది గుటిక, యాకుతి రసాయనం ఇలాంటివి మానసిక కారణాలను ట్రీట్ చేయడానికి ఇస్తూ ఉంటాం. ఎక్స్టర్నల్గా బ్రాహ్మీ తైలం లాంటివి కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇక 5వ పాయింట్ ఆకలి తగ్గడానికి ముఖ్యమైన కారణం కామెర్లు. దీన్ని జాండిస్ అని, హెపటైటిస్ అని అంటారు. ఆకలి మందగించడం అనేటటువంటి ప్రధాన లక్షణంతో పాటుగా బలహీనంగా, బడలెక్కగా అనిపిస్తూ ఉంటే కామెర్లని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కుడిపక్క పక్కటెముకల కింద, అంటే ఆ లివర్ అంటారే కాలేయం, అది ఉండే చోట చేతివేళ్లతోటి నొక్కి చూసుకున్నాను అనుకోండి, కొద్దిగా నొప్పి అనిపించవచ్చు. కళ్ళేమో పచ్చగా కనిపిస్తాయి, అంటే పసుపు పచ్చగా. అలాగే మూత్రం కూడా గాఢమైన రంగులో, అంటే ఒక్కొక్కసారి ఇటుకుపొడి రంగులో కనిపించే అవకాశం ఉంటుంది. కామెర్ల వల్ల ఆకలి తగ్గినట్టు మీకు అనిపిస్తే దాని నుంచి బయటపడటానికి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. అలాగే ఔషధాలని కూడా వాడుకోవాల్సి ఉంటుంది. శోధన చికిత్సగా విరేచన కర్మని చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి. ఉదాహరణకు మొదటి వైద్యం నేల ఉసిరిక రసాన్ని పావు కప్పు మోతాదుగా చెంచాడు తేనె చేర్చి తీసుకుంటే ఈ జాండీస్ తగ్గుతుంది, ఆకలి పెరుగుతుంది. రెండో వైద్యం నవసాగరం. దీన్ని 200 మిల్లీగ్రాముల మోతాదుగా 1 గ్రాము కటుక రోహిణి చూర్ణంతో కలిపి, అలాగే 12 గ్రాముల కరక్కాయ పెచ్చుల చూర్ణంతో కలిపి రోజుకి 2 సార్లు నీళ్లతోటి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడో వైద్యం త్రిఫలాలు, తిప్పతీగ, అడ్డసరం ఆకులు, కటుక రోహిణి, నేలవేము, వేప పట్టలు వీటిని సమభాగాలు తీసుకొని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని అరకప్పు మోతాదుగా చెంచాడు తేనె కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే కూడా జాండీస్ తగ్గి ఆకలి పెరుగుతుంది. ఈ జాండీస్ని ట్రీట్ చేయడానికి ఆరోగ్యవర్ధిని వటి, అవిపత్తికర చూర్ణం, మండూర భస్మం, సూతశేఖర రసం, పిప్పల్యాసవం ఇలాంటి మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక 6వ పాయింట్ ఆకలి తగ్గటానికి ముఖ్యమైనటువంటి కారణం ప్రమాదకరమైన వ్యాధులు. ఎప్పుడైనా
ఆకలి మందగించడంతో పాటుగా ఉన్నట్టుండి బరువు తగ్గటం స్టార్ట్ అయిందనుకోండి, ఈ డేంజరస్ డిసీజెస్ అంటే ప్రమాదకరమైన వ్యాధుల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి నిమోనియా, ఇంకా గుండె జబ్బులు, ఇంకా కిడ్నీ జబ్బులు, లివర్ వ్యాధులు, క్యాన్సర్, వీటన్నిటిలో కూడా బరువు తగ్గే అవకాశం ఉంది. అలాగే కడుపులో అల్సర్స్, పిట్యూటరీ లేదా ఎడ్రినల్ గ్రంథి పనితీరు మందగించడం, రక్తహీనత, ఇవన్నీ బరువు తగ్గడానికి కారణాలే. కాబట్టి వీటన్నిటి గురించి కూడా ఆలోచించాలి. అంటే వీటికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇస్తే ఈ బరువు పెరుగుతారు, ఆకలి కూడా పెరుగుతుంది. ఇక 7వది అతి ముఖ్యమైన పాయింట్, ఛాతీ సంబంధ వ్యాధులు. ఇది కూడా ఆకలి తగ్గడానికి కారణం. ఊపిరితిత్తుల్లో చీమగడ్డలు తయారైనప్పుడు, లేదా క్షయవ్యాధి దాడి చేసినప్పుడు, లేదా రొమాటిజం వలన గుండె జబ్బు వచ్చినప్పుడు, అన్నాళిక లోపల పూత పూసినప్పుడు, ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా ఛాతీలో నొప్పితో పాటు ఆకలి కూడా మందగిస్తుంది. గుండె జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. వీటికి వైద్య సలహా తీసుకోవటం తప్పనిసరి. వ్యక్తిగత కన్సల్టేషన్ కోసం సంప్రదించవలసిన మా హెల్త్ సెంటర్ చిరునామా: డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.